హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూద్దాము. నా మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది నేను వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. ఈ కలర్ నచ్చి అండ్ 70% ఆఫర్ ఉంటే తీసుకున్నాను. నార్మల్ గా అయితే కొనేదాన్ని కాదు, యాక్చువల్ ప్రైస్ అయితే 70% ఆఫర్ ఉంది కాబట్టి కొన్నాను. మనం ఎప్పుడైనా కానీ హ్యాండ్ బ్యాగ్ ని ఇలాగ పేపర్ తో లోపల పెట్టుకొని, ఇగోండి నేను ఇలా న్యూస్ పేపర్స్ పెట్టుకుంటే ఏంటంటే మన షెల్ఫ్ లో పెట్టినా కూడా పాడవకుండా ఉంటాయి. లేదంటే కనుక ఇదిగోండి ఇలా అయిపోతాయి, ఇలాగ వచ్చేస్తుంది మడత. సో అందుకని నేను జస్ట్ ఇట్లా పేపర్ పెట్టేసుకొని వీటిని జిప్ వేసుకొని పెట్టేసుకుంటాను. యూజ్ చేసేటప్పుడు మళ్ళీ తీసేసుకొని మళ్ళీ వాడుకుంటాను. దీనికైతే చాలా షెల్ఫ్స్ వచ్చినాయి. ఇగో చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇది. నేను ఈ షెల్ఫ్స్ చూసే కొనుక్కున్నాను. ఫోన్కి, మనీకి, వ్యాలెట్ ఏమన్నా మనీ వ్యాలెట్ పెట్టుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందని పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ వన్ ఈ బ్యాగ్. ఇది కొనేటప్పుడు నేను చాలా మిస్టేక్ చేశాను. ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి స్లిమ్గా అండ్ స్టిఫ్గా ఉంటాయి. అందుకనేసి ఇది మనం ఇట్లా హ్యాండిల్ చేసుకున్నా కూడా నిలబడదు, వెంటనే ఇట్లా పడిపోతాయి. సో ఇది కొని మాత్రం చాలా మిస్టేక్ చేశానని ఫీల్ అవుతాను. బట్ కాకపోతే నాకు ఈ కలర్ నచ్చింది. ఇది రాయల్ బ్లూ లాగా చాలా రాయల్గా రిచ్గా అనిపించింది నాకు అపీరెన్స్. సో అందుకని తీసుకున్నాను. కానీ బట్ ఇప్పటికీ చాలా ఫీల్ అవుతాను దీనికి అంత మనీ పెట్టి కొన్నాను అని. సో ఇది కూడా షెల్ఫ్స్ ఇలానే వస్తాయి. నేనైతే పేపర్స్ పెట్టేసే పెడతాను ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా కూడా. నేను ఎలా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటాను ఏంటి అనేది చూడాలనుకున్నా కూడా మీరు అడగండి, నేను వీడియో చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి ఇది మా అమ్మ మహాబలిపురం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇది స్ట్రీట్ షాపింగ్ లో తీసుకొచ్చారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటది. ఇది నేను ఇంట్లోనే పెట్టుకున్నాను. బట్ చాలా బాగుంటది, కంఫర్ట్ గా ఉంటది. ఇట్లా యూజ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా అంటే చాలా పడతాయి. వాటర్ బాటిల్, ఫుడ్, మనం ఏం తీసుకెళ్ళిన బుక్స్, ట్యాబ్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పడతాయి. ఇది కూడా అక్కడ తీసుకున్నదే. ఈ రెండు అప్రాక్సిమేట్ గా 500 పడినట్టున్నాయి. రెండు హ్యాండ్ బ్యాగ్స్ 250కి వచ్చేసినట్టే. చాలా అంటే చాలా వర్తి. నాకైతే చాలా నచ్చింది. ఇది అమ్మ వాడుకుంటున్నారు, ఇది నేను వాడుకుంటున్నాను. దీని మీద వర్లీ ఆర్ట్ వచ్చింది చూడండి, చాలా బాగుంది ఇది. మీరు ఎప్పుడన్నా వెళ్తే కనుక అక్కడ స్ట్రీట్ షాపింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నేను అది యూజ్ చేయట్లేదు, మా చెల్లికి ఇచ్చేసాను. ఇప్పుడు ఫోర్ అయిపోయినాయి. ఫిఫ్త్ వన్. ఈ మొత్తం అయితే ఒకటే చూపిస్తాను చూడండి. ఇవి బ్యాగిట్ నుంచి తీసుకున్నాను. నా ఫేవరెట్ బ్రాండ్ అది బ్యాగిట్. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను దాంట్లోనే చాలా వరకు కొనుక్కున్నాను. ఇంకా 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసేసాను కూడా. నాకు చాలా ఇష్టము. ఇదైతే నేను ఈ మోడల్ కోసమే తీసుకున్నాను. ఇలా వచ్చింది కదా, దీనికోసం ఈ హ్యాండిల్ కోసం తీసుకున్నాను. బట్ ఎక్కువ యూజ్ చేయలేదు, లైట్ కలర్ కదా, మురికైపోతుంది ఈజీగా. ఇది ఎందుకంటే నేను ఫోన్ ఇవన్నీ ఈజీగా తీసుకోవడానికి ఉంటది కాబట్టి ఇది తీసుకున్నాను. దీనికి కూడా 2 షెల్ఫ్స్ వచ్చినాయి. ఇదిగోండి 2 వచ్చినాయి. చాలా బాగుంటది. ఇది కంఫర్ట్ గా కూడా ఉంటది. మనకి ఇట్లా వేసేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. నాకు బ్యాగిట్ కంపెనీ అంటే చాలా ఇష్టము. మీరు ఎప్పుడు కొనుక్కోపోతే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇది కూడా బ్యాగిట్ నుంచే. బట్ ఇదేంటంటే నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటది. ఆర్మీ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ లో ఉంటది. బట్ అంటే మోడల్ అలాంటిది కానీ కలర్ మాత్రం గ్రే కలర్ వచ్చింది. ఈ కలర్ లేదనే తీసుకున్నాను. ఇక్కడ ఉన్నది ఏది రిపీటెడ్ కలర్ లేదు నా దగ్గర. నేను రిపీటెడ్ కలర్స్ వాడను. ఒకటి ఉంటే ఇంకొకటి కన్ఫామ్ ఆ కలర్ కాకుండానే తీసుకుంటాను. దెన్ ఇదిగోండి వ్యాలెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను. ఇలా ఉంటది. నేను ఏదైనా కార్డ్స్ పెట్టుకోవాలన్నా ఏదైనా కూడా ఎక్కువ షెల్ఫ్స్ వచ్చినాయి ఇక్కడ, అందుకనేసి ఇది తీసుకుంటాను. మెయిన్ ఎప్పుడైనా కానీ వ్యాలెట్స్ కి కంపార్ట్మెంట్సే ఇంపార్టెంట్, ఐ మీన్ షెల్ఫ్సే ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇదైతే ఒక 3 years నుంచి వాడుతున్నాను. అండ్ నేను ఎప్పటి నుంచో వాడుతున్న ఒకటి స్లింగ్ బ్యాగ్ ఉంది, అది చూపిస్తాను చూసేయండి. ఇది నాకు బాగా కలిసి వచ్చిన హ్యాండ్ బ్యాగ్ అంటే స్లింగ్.
నేను స్కూటీ మీద వెళ్తూ ఉంటా, అందుకని నాకు ఇదైతే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. 3 ఇయర్స్ నుంచో 4 ఇయర్స్ నుంచో వాడుతున్నా, ఇంతవరకు దీనికి ఎలాంటి షేడ్ కానీ ఏది అవ్వలేదు. దీన్ని వాషింగ్ మిషన్లో వేసి వాష్ కూడా చేశాను ఒకసారి, ఏం కాలేదు, చాలా బాగుంది. నాకు అప్పుడు అప్రాక్సిమేట్గా 400కు 500కు వచ్చింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇది చాలా సెంటిమెంట్ నాకు. దెన్ ఇంకా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇది అమ్మ హ్యాండ్ బ్యాగ్, అంటే నేనే కొనుక్కున్నాను, కాకపోతే అమ్మ వాడుతున్నారు. ఇది బాటాలో తీసుకున్నాను, చాలా బాగుంటది, ఒరిజినల్ లెదర్ అన్నమాట. ఇది కాస్ట్ కూడా చాలానే పడింది, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఆ రోజులో అనిపించింది తీసుకున్నప్పుడు, అబ్బో చాలా ఎక్కువ పడిందని. ఇదిగోండి, చాలా బాగుంటది. అమ్మ అయితే చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తారు, జర్నీలు చేసినా ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా. దీంట్లో చాలా స్టఫ్ పడుతుంది మనకి, వాటర్ బాటిల్ కూడా పట్టిద్ది, అంత బాగుంటది. లెదర్ ఎప్పుడైనా కూడా గ్రాండ్ లుక్ ఇస్తుంది, లెదర్ కున్న వాల్యూయే వేరు. ఇంకా ఈ వ్యాలెట్స్ వచ్చేసి జస్ట్ నార్మల్ గా స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నవే. ఇవేంటంటే మా మమ్మీకి హ్యాండ్లూమ్స్ లాగా ఉంటే ఇష్టం అనమాట, అందుకని ఈ 2 తీసుకున్నాను. నేనే హైదరాబాద్ లో తీసుకున్నాను. అండ్ ఇదేమో నార్మల్ స్ట్రీట్ షాపింగ్, ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తులేదు. చాలా బాగుంటది, ఇది లెదరే, చాలా బాగుంటది. అండ్ ఫైనల్ గా ఇదైతే మాత్రం మినీసోల్లో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ పోయినసారి వీడియోలో నేను మెన్షన్ చేశాను, మినీసోల్ అంటే నాకు చాలా ఇష్టం అని. అక్కడ తీసుకున్నాను. ఇది రెగ్యులర్ గా నేను అసలు ఇవన్నీ ఏమి వాడను, స్కూటీ మీద వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా నేను ఈ బ్యాగే వాడతాను, ట్రావెల్ చేసినా కూడా ఇదే వాడతాను. నాకేంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కంపల్సరీ నాకు బ్యాగ్ లో ఉండాల్సినవి, అవి ఏంటంటే వాట్ ఇన్ మై బ్యాగ్ అనే ఒక వీడియో చేస్తాను, దాంట్లో మీకు చూపిస్తాను ఏమేమి ఉంటాయో నా బ్యాగ్ లో. అండ్ ఫైనల్ గా దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాగ్. ఇదైతే మాత్రం చాలా నా దగ్గర ఉన్న అన్ని బ్యాగుల కంటే ఎక్స్పెన్సివ్ బ్యాగ్ దీని గురించి చెప్పాలంటే చాలా స్టోరీయే ఉంది. నాకైతే చాలా ఇష్టం ఈ బ్యాగ్, నేను ఎప్పటి నుంచో విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను ఇది. అయితే ఒకరోజు మా అమ్మ చూసి దీన్ని ఆర్డర్ చేశారు, నాకు ఇది బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు. బట్ ఇది కొంటదని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ. ఇది నా విష్ లిస్ట్ లో ఉండేది అప్పట్లో, ఇప్పుడు నా హ్యాండ్ లో ఉంది. నేనే షాక్ అవుతున్నా ఇప్పటికీ, ఇది నేను కొనుక్కోగలిగానా అని. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఒక బ్యాగ్కి ఇంత మనీ పెట్టే బదులు మన ఇంట్లో నీడ్స్ అయిపోతాయి కదా, ఏదైనా హెల్త్కి ఏదైనా హాస్పిటల్కి అయినా వాటికే యూజ్ అవుతాయి కదా, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ కొనుక్కోవడం అని చెప్పేసి నేను విష్ లిస్ట్ లో పెట్టుకుంటే మా మమ్మీ ఎన్నో అవసరాలు ఆపేసుకొని దాచుకొని మరీ నాకు కొన్నారు. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఈ బ్యాగ్ కొన్నందుకు. సో కాకపోతే ఏంటంటే నేను ఇప్పటి వరకు దీన్ని యూజ్ చేయలేదు, పాడైపోతుందని, అంత ఇష్టం అనమాట. ఇది అలా నా షెల్ఫ్ లో ఎప్పటికీ అలా ఉండిపోవాలనుకునే వాటిలో ఇది ఒక్కటే ఉంటది. అండ్ దీంతో పాటు ఫాస్ట్ ట్రాక్ బ్యాగ్, ఈ 2 నాకు చాలా అంటే చాలా సెంటిమెంట్. ఇదైతే నేను రియల్ గా ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేను ఇది నా చేతిలో ఉందా అని చెప్పేసి, అంత ఫేవరెట్. మీకు గనక ఈ బ్రాండ్ తెలిస్తే గనక కామెంట్ చేయండి. అండ్ దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి, నేను ఒక పోస్ట్ పెడతాను, దీనికి లింక్ కూడా షేర్ చేస్తాను. వీటిల్లో మీకు ఏ హ్యాండ్ బ్యాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్స్ షేర్ చేయగలను. అన్నిటికంటే చేయలేను, ఇది బ్యాగ్ ఇట్ కాబట్టి ఇవి ఎక్కడో చోట ఎరకొస్తాను. అండ్ ఫాస్ట్ ట్రాక్ ఇది ఫ్లిప్కార్ట్ లో ఉంటది. మీరు బ్యాగ్ ఇట్కి వెళ్తే కనుక చాలా అంటే చాలా దొరుకుతాయి. చూడండి నా దగ్గర ఈ లెదర్దే ఎక్కువ అట్రాక్ట్ గా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాటిలో అన్నిట్లో కంటే, ఈ లెదర్కు ఉన్న లుక్కే వేరు. బ్యాగ్ ఇట్ కనుక మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ఇన్ని కొనుక్కోగలిగానంటే కంపల్సరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితేనే కొనుక్కోగలుగుతాను. వాళ్ళు అప్పుడప్పుడు 1+1 ఆఫర్ కూడా పెడతారు, నాకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు అనేది గుర్తులేదు. అండ్ ఇది మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. మా మమ్మీ అరౌండ్గా ఒక 3-4 ఇయర్స్ బట్టి వాడుతున్నారు ఈ హ్యాండ్ బ్యాగ్, అయినా ఏమీ కదలలేదు, ఏమీ అవ్వలేదు, అంత కంఫర్ట్ ఉంది అండ్ అంత క్వాలిటీ ఉంది. మస్తుగా ఉండాలని అయితే చెప్పగలను. మీ మదర్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక కంపల్సరీ బాటాకి వెళ్ళి ఇలాంటి బ్యాగ్ ట్రై చేయండి. అసలు చాలా స్మూత్గా ఉంది, ఇదిగో చూడండి, ఇంత మెత్తగా ఉంది.
ఇట్లా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. వీటన్నిటిలో కంటే నా ఫేవరెట్ ఏదో చెప్పేశాను కదా, ఈ రెండు. అండ్ ఈ బ్యాగ్ కనుక నా దగ్గర లేకపోతే సగం లేనట్టే, నా దగ్గర అన్ని థింగ్స్ పెట్టుకుంటాను నేను దీంట్లో. మీకు ఆ ఇంట్రెస్ట్ కనుక ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పటిదాకా నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, అంటే ఇంత తక్కువ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా అంత ఇంట్రెస్ట్గా చూసారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. ఓకే.